10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నిర్ణయం చేయడం జరిగింది. తదనంతరం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరుల మధ్య అమరావతి రాజధానిగా మన సచివాలయం నిర్మాణం చేసుకొని పరిపాలన మొదలుపెట్టాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల్లో కూడా అమరావతి రాజధానిగా చూపించడం జరిగింది. ఈ పరిపాలన జరుగుతున్న సమయంలో 19లో అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి మాజీ ముఖ్యమంత్రి 3 ముక్కలు ఆటాడుతా రాజధానిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశాడు. చేసి ప్రజల్లో ఒక ఆందోళన కలిగించాడు. అమరావతి ఉద్యమం జరుగుతుంటే అమరావతి రైతుల త్యాగం 29,000 ఎకరాలని ఇచ్చిన రైతుల్ని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడం, కేసులు పెట్టడం చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. మహిళలు కనకదుర్గమ్మ తల్లికి పూజలకి మొక్కులు చెల్లిస్తామంటే జుట్టు పెట్టుకొని వీడ్చి నడి రోడ్డు మీద లాఠీ చార్జ్ చేసినటువంటి దుర్మార్గం వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అమరావతి పాదయాత్ర చేస్తుంటే తిరుపతికి వెళ్తుంటే అడుగడుగున ఆటంకాలు, మద్దతు తెలిపిన నాయకుల మీద కేసులు. ఈ విధంగా చెప్తా మన జిల్లాలోకి వచ్చిన తర్వాత అమరావతి ఆడపడుచులకి రైతులకి అపూర్వ స్వాగతం పలికి వాళ్ళకి మనం ఖర్చులో కూడా ఫండ్ వసూలు చేసిన మద్దతు పలికినటువంటి జిల్లా మనం. ఈరోజు అమరావతి అనేది ఆంధ్రాల రాజధానిగా చట్టంలో కల్పించారు. కేంద్ర సూచన ప్రకారం 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2 ప్రకారం అమరావతి అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ప్లేస్లో అమరావతి రాజధాని అని చెప్పి పెట్టడం కోసం అసెంబ్లీ చట్టం చేస్తే దానిని ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించిన సందర్భంగా మేము గాంధీ మహాత్మకి దండ పూలమాలలు నడిపి నివాళులు వేసుకున్నాం. ఈ రోజున ఈ అకేషన్ని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. సాయంత్రం ప్రజలందరూ కూడా 7 గంటలకి క్యాండిల్స్ వెలిగించి ఈ మనకి రాజధాని అమరావతిగా ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ది అమరావతి దాని నిర్మాణంలో వెన్నంటే ఉండి అండగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మనం అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్ర చరిత్రలో ఒక చిరస్థాయి నిలబడే రోజు. ధైర్యంగా నీ రాజధాని అంటే అమరావతి అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి. ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి నిన్న ఇవాళ పార్లమెంటులో వాళ్ళ సభ్యులు వాకౌట్ చేశారంటే అమరావతి మీద ప్రజలు తిరగబడి అతనికి బుద్ధి చెప్పినా కానీ విషయం కమ్మేటువంటి చర్యలు అతను మార్చుకోలేదంటే ఇతని బుద్ధి ఎంతటికీ మారదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు వచ్చేసారు ఏదో చేస్తారని. ఈ అమరావతి రాజధానిగా రావటమే మరొక మైలురాయి విజయం తెలియజేసుకుంటూ మా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, అమరావతి రాజధానిగా చేసుకుని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా ఎకనామిక్ రీజన్ బోర్డు ఏర్పాటు చేశాం. అదేవిధంగా తిరుపతి కేంద్రంగా 2వ ఎకనామిక్ రీజన్ బోర్డు ఏర్పాటు చేశాం. అమరావతి కేంద్రంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా ఇంకొక ఆర్థిక అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసుకొని అన్ని ప్రాంతాలని సమావృద్ధి మేము తీసుకెళ్తున్నాం. ఈరోజు అమరావతి రూపకర్త, అమరావతి శిల్పి, నవ్యాంధ్ర రూపకర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాజధాని కోసం చెప్పినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చర్యలకు మొత్తాన్ని కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించినటువంటి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సాధించింది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక దేవతల రాజధాని అమరావతిగా చట్టబద్ధత కలిగినందుకు మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ మనకు ఒక శుభదినం. ఎందుకు అంటే మనకు నిన్న చూసుకుంటే లోక్సభలో మన రాజధానికి మనకు ఒక రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పేసి అమరావతిని లోక్సభలో ప్రతిపాదించడం జరిగింది. దాని ముఖ్య కారణం ఏమనగా అంటే ఒక 5 సంవత్సరాల క్రిందట చూసుకుంటే అమరావతి రైతుల యొక్క దీక్ష, వాళ్ళ యొక్క కళ సాకారం చేసుకున్నాం మనం మన ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా. దానికి మరీ ముఖ్యంగా మన గిద్దలూరు ప్రజల నుంచి మనము చంద్రబాబు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే రాజధాని లేని రాష్ట్రం అనేది అట్టడుగు రూపాయలు వెళ్తూ ఉంది. ఎందుకు అంటే మనకు పెట్టుబడులు రావు, ఇండస్ట్రీలు రావు, మన యొక్క పిల్లలకి ఉద్యోగాలు రావు. ఇవన్నీ రానివ్వకుండా లాస్ట్ 5 ఏళ్లలో చాలా దారుణటువంటి చాలా హేయమైన ప్రవర్తన చేశారు లాస్ట్ ప్రభుత్వం వాళ్ళు. కానీ మనం ఏదైతే మనం పొలిటికల్ హామీ ఇచ్చామో ఎలక్షన్లకు వచ్చే ముందు ఆ హామీని చంద్రబాబు గారు నెరవేర్చారు.
ఆ హామీతో పాటు మన రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేటట్టు అలాగే అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే దాంతోపాటు మన మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ అనే పేరుతోటి నినాదంతో ముందుకెళ్ళడం జరిగింది. దాన్నే సాకారం చేసి ఇవాళ మనకు రాజ్యసభలో ఏదైతే మనము మన రాష్ట్రానికి రాజధాని అమరావతి కావాలనుకున్నామో దాన్ని ప్రతిపాదించి దాన్ని ఆమోదించి మన రాజధానిగా అంటే పర్మనెంట్ రాజధానిగా మనకి యాక్సెప్ట్ చేశారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.